దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైనదండి. మొదటిగా దేవాతి దేవుడు మన పట్ల చేసిన మేలుని బట్టి ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి ఈ దినము ఆయన కృపగల దేవుడు, ఆయన కృపను బట్టి ఆయనకే మరొకసారి కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఉచితమైన కృపతో మనల్ని ప్రేమిస్తున్నాడు. సరే అండి, ఈ దినము ఒక చిన్న 2 హెచ్చరిక మాట్లాడండి. దేవాతి దేవుడు మనతో మాట్లాడినట్లు మనము ప్రార్థన విజ్ఞాపన చేశాము. మరి ఈ దినము ఆయన మనతో ఉన్నవాడు అనేవాడు అని ఆయన పిలువబడుతున్నాడు కదండి. మరి వివాహం గురించి మాట్లాడుకుందామండి. వివాహం అనేది అన్ని విషయములో ఘనమైనది కదండి. మరి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏది ఏమైనా దేవుడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. ఆది అంతమునై ఉన్నవాడు ఆయన సృజించాడు. ఆదాము అవ్వల్ని సృజించి మరి వారికి అప్పుడు సాటి అయిన సహాయమును ఆదాము గారికి అవ్వమ్మని ఇచ్చారు. మరి ఇక్కడ దేవాతి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఏది ఘనమైనదండి? వివాహము అంటే ఇరువురు దేవుడు జతపరిచేది కదండి. మరి ఈ జతపరిచే విషయంలో నేను కొన్ని హెచ్చరికలు ఈ మాట ఎందుకు తీసుకున్నానంటే, వివాహం అనేది ఘనమైనది. వివాహం అనేది ఈ సబ్జెక్ట్ మరి కొన్ని హెచ్చరికలతో ఉంటుంది. మీరు దయచేసి నన్ను మన్నించి ప్రేమతో మీరు 2 మాటలు వినాల్సిందిగా కోరుతున్నానండి. దాన్ని మీరు ఎలాగా స్వీకరిస్తారో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. వివాహం చేయాలని మనం ఎంతో ఆశిస్తాము, ఎన్నో అనుకుంటాము, ఎన్నో చేస్తాము. అయితే బిడ్డల భవిష్యత్తును కూడా మీరు మీ దృష్టిలో పెట్టుకోవాలి, తల్లిదండ్రులు అయిన వారు. ఎందుకంటే మనం ఏదో చూసేస్తున్నాము, ఏదో చేసేస్తున్నాము. అవి ఒక వరుడు పక్షాన మనం చూడాలి, వధువు పక్షాన కూడా మనం చూడాలండి. ఇరువురు మనం ఈ పిల్లల్ని చూసాము, ఆ పిల్లల్ని చూసాము, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, అనేకులు 4 రకాలుగా చెప్తూ ఉంటారు. మనం వెళ్తాము, చూసుకుంటాము, చేయడానికి సిద్ధపడతాము. అయితే కొన్ని వివాహములు జరిగిన తర్వాత ఏమవుతుందంటే, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా తెలియని రీతిలో కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. పురుషులు గురవుతున్నారు, స్త్రీలు గురి అవుతున్నారు. ఈ పెళ్ళి చేసుకున్న భార్యాభర్తలుగా జతపరచబడిన వారే కాకుండా ఇరువురు కుటుంబాలు బాధపడుతున్నాయి తెలుసండి. మీరు అర్థం చేసుకున్నారా? ఇటు అబ్బాయి తల్లిదండ్రులు బాధలో ఉంటారు, ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కూడా బాధలో ఉంటారు. ఈ ఇరువురే కాకుండా బంధుమిత్రులు, మరి సమాజం, సంఘం అసలు ఎలాంటి ఇబ్బందిలో పడిపోతారు చూసారండి. అందుకే దయచేసి పురుషుల్లో లోపం ఉన్నా, అమ్మాయిలో లోపం ఉన్నా మీరు ముందు కనుగొని అప్పుడు ముందుకి అడిగేయండి. ఎందుకంటే ఒక భవిష్యత్తుని నిలబెడుతున్నాం మనం కదండి. దేవునికి స్తోత్రం. ఆ భవిష్యత్తు నిలబడుతున్నప్పుడు మనము గమనించుకోవాలండి కదండి. అది జీవితంలో ముందుకు సాగిపోయేటట్లు ఉండాలి. వారి జీవితం ఒక ఆడపిల్లనైనా తీసుకోండి, మగపిల్లనైనా తీసుకోండి, వారి లోపాలు ఏమిటో, వారి మంచి చెడు ఏంటో తల్లిదండ్రులకు బాగా తెలుస్తుంది. కానీ మీరు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న మాట గమనించుకోండి. ఒకప్పుడు అబ్బాయిని చూస్తే 7 తరాలు చూడాలంటారు, అమ్మాయిని చూస్తే 7 తరాలు చూడాలంటారు. అయితే ఇప్పుడు వివాహం చేయడానికి ఏదో చేసేస్తున్నామా, ఇక్కడ చదువుకున్నారా, అక్కడ చదువుకున్నారా, ఏం చదువుకున్నారు, ఎంతవరకు, మరి అమ్మాయి ఉద్యోగం చేస్తుందా, ఎంత డబ్బు సంపాదిస్తుంది, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా, ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు, ఎక్కడో ఇవే చూస్తున్నారే. కానీ మరి నిజముగా దేవునికి ఇష్టమైన రీతిలో వారిని వివాహం అన్ని విషయములో ఘనమైనదన్నప్పుడు అది సరైన విధానంలో మనం
నిజంగా ఒక గృహం కట్టుకుంటున్నట్టేనండి, ఒక జీవితం. కాబట్టి మరి ఏంటి, భార్యాభర్తలు అయిన తర్వాత ఒక యజమానుడు అవుతున్నాడు, ఒక యజమానురాలు అవుతుంది. వారి ఇరువురు కలిసి ఒక కుటుంబం, ఒక గృహము, ఆత్మీయ గృహము కట్టుకోవాలి. అన్ని విషయాల్లో వారు ముందుకు సాగిపోతూ ఉండాలి. నువ్వు ప్రియుడా వర్ధిల్లుతున్న ప్రకారం, ఆత్మలో వర్ధిల్లు ప్రకారం అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి. అలాగే ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లాలని లేఖనాలు చెప్తుంది. అయితే మరి వివాహం చేసినప్పుడు కొన్ని సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులతో ఎన్ని విధాలుగా కష్ట నష్టాలు వస్తాయని చూశారండి. దయచేసి మంచి నిర్ణయాలు తీసుకొని ఒకరికొకరు ముందుకు సాగిపోవాలని కోరుతున్నానండి. నా మాటలు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే క్షమించాలి. మరి వధువుకి వరుడు దొరకటం ఎంతో ఆశీర్వాదము, అలాగే వరుడికి వధువు దొరకటం కూడా అంతే ఆశీర్వాదం. అందుకే నేను గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదంటండి కదండి. మరి అలాంటి పరిస్థితులు దేవుడే జతపరుస్తున్నాడని లేఖనాలు వివరిస్తున్నాయి. దేవుడు జంటను దయచేస్తున్నాడని మాట్లాడుతున్నారు. అయితే నేను ఎందుకంటే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తానంటే, కొన్ని చోట్ల నేను విన్నానండి, చూశాను. మరి మనము అనుకోని రీతిల్లోనే దయచేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని మరి మనకు అనుకూలంగా వాడుకునేటట్లు కాదండి, ఒక అబ్బాయి జీవితాన్ని అనుకూలంగా వాడుకునేటట్లు కాదండి. ఇక్కడ ఇరువురు కుటుంబాలు ఉన్నాయి, మరి ఇరువురు సంఘాలు ఉంటాయి, సమాజం ఉంటుంది. వివాహం చేయాలంటే మరి ఏ కులమత భేదంలో ఏ కులంలో అయినా వివాహం చేయాలంటే ఏం చేస్తారో వీరిని అడుగుతారు, అందరినీ తెలుసుకుంటారు కదండి. ఆ పక్క నుంచి తీసుకొచ్చిన వారు ఉంటారు, ఈ పక్క నుంచి తీసుకొచ్చిన వారు ఉంటారు. కాబట్టి దయచేసి అన్ని విషయాలు తెలుసుకొని వివాహానికి ముందుకు సాగిపోవాలండి. ఎంతో శ్రమతో కూడింది, ఎంతో ఖర్చుతో కూడింది. మరి ఆడపిల్లవారు వివాహం చేసినప్పుడు ఎంతో బాధాకరంగా వాళ్ళకి ఎన్నో వెనకాల ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఎన్నో అప్పులు చేసి కూడా చేసిన వాళ్ళు ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడి చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి నా మాటలు మన్నించి మీరు వినేవారు, ఇంకా వివాహములు మీ కుమార్తెలకు కుమారులకి కాకపోతే కొంచెం తెలుసుకొని మంచి చెళ్ళు విచక్షణ కలిగి ముందు అడిగేయండి ప్రతి విషయంలో కూడా. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ప్రేమ వివాహములు అనేది వ్యర్థమైంది, ప్రేమ వివాహములకి వెళ్ళొద్దు. దయచేసి ఈ ప్రేమ వివాహం అనేది ఏంటో కూడా నేను మరొక ఎపిసోడ్లో చెప్తానండి. దాని నిమిత్తం దయచేసి నా మాటలు మన్నించాలని కోరుతూ, వివాహం అన్ని విషయముల ఘనమైనది. దేవుడు ఎలా ఏర్పరిచాడో, దేవుడు ఎలా అయితే చెప్పాడో అలాగ సిద్ధపరిచి, అలా ఎలియాజరు ఇసాక్ గారి గురించి ఎలా అయితే అబ్రాహం గారు చెప్తే ఎలియాజరు వెళ్ళి మరి కుమార్తె రెబెకా గారిని చూశారో అలా బిడ్డల్ని జతపరచాలి దేవుడు. అలా దేవుడు ముందుకు సాగేటట్టు వారి కుటుంబాలను సిద్ధపరిచినట్టు మనం వివాహం గురించి ఆలోచించేద్దామండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి, నేను మీకు చెప్తానండి.